హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీజీ టాక్స్. పండగ వచ్చినా పబ్బం వచ్చినా నెయ్యి అంచుకు తగలకపోతే ఆ రుచే ఉండదండి. మరి నెయ్యి ప్లేస్ అలాంటిది ఏమంటారు. అందుకే బయట కొనుక్కునే నెయ్యి 1200 నుంచి 1500 అవుతుంది. ఇంత కాస్ట్ పెట్టి కొన్నా కానీ ప్యూరిటీ అనేది గ్యారెంటీ ఉండట్లేదు. అందుకే డైలీ పోపించుకునే 1 లీటర్ పాలల్లో 1/2 లీటర్ పెరుగు పెడితే అందులో మిగిలిన మీగడని రోజు స్టోర్ చేస్తూ వస్తే 15 డేస్కి ఈ బాక్స్ అనేది ఫిల్ అయింది. ఇంకా మార్నింగ్ చూడగానే బాక్స్ అనేది ఫిల్ అయిపోయింది అని ఇంకా నెయ్యి అయితే చేయడం స్టార్ట్ చేసేసాను. చూసారా, నెయ్యిలో విటమిన్ ఏ, డి, ఈ, కే ఉంటాయి. అందుకు నెయ్యి చాలా మంచిది. ఇంకా వెయిట్ లాస్కి కూడా యూజ్ అవుతుంది. తీసుకున్న నెయ్యినంతని ఇలా మిక్సీ వేసేసుకొని బాగా ఒక 10 to 15 మినిట్స్ కూల్ వాటర్ వేసి మిక్సీ పట్టుకుంటే వెన్న అనేది మాత్రం సపరేట్ అవుతుంది. అలా సపరేట్ అయిన వెన్నని స్టెయిన్ చేసుకొని ఇంకా కూల్ వాటర్తోనే 3-4 టైమ్స్ బాగా కడిగేసుకుంటే నెయ్యికి స్మెల్ రాకుండా ఉంటుంది. చూసారా, ఇంత ముద్ద అయింది. చూడండి, అదే గిన్నెలో వెన్న ముద్ద వేసి స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఇలా తిప్పుతూ ఉంటే వెన్న అంతా లిక్విడ్ ఫామ్ అవుతుంది. అలా లిక్విడ్ ఫామ్ అవడం స్టార్ట్ అయినప్పుడు బాగా స్టెయిన్ చేస్తూ ఉండాలి. ఎందుకు అంటారా, అడుగంటితే నెయ్యి అనేది స్మెల్ వస్తుంది. అలా అడుగంటకుండా ఎప్పుడు తిప్పుతూ ఉండడం వల్ల నెయ్యి అనేది మంచిగా పూసలుగా వస్తుంది. చూసారా, ముందుగా ఇప్పుడు ఇలా దాంట్లో ఉండే పల్ప్ అంతా కిందికి వెళ్ళి ఆయిల్ అనేది పైకి వస్తుంది. చూడండి, ఇక్కడ ఇలానే స్టెయిన్ చేస్తున్నప్పటికీ మనకు నెయ్యి వాసన వచ్చేస్తున్నప్పుడు కరివేపాకు వేసి మూత పెట్టుకోవాలి. ఇంతే, నెయ్యి సింపుల్.